టీఎస్ ఎంసెట్ ఎంపీసీ అలాగే బైపీసీకి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయ్యాయి. ఎంపీసీ వాళ్ళకి మనకు టుమారో రిలీజ్ కాబోతున్నాయి. సో రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ కంటే మీ మార్క్స్ పెరగాలంటే ఏం చేయాలనేది, ఏం చేస్తే మార్క్స్ పెరుగుతాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీకు మార్క్స్ పెరగాలంటే మీరే ఆబ్జెక్షన్స్ చేయాలి. నాకేంటి అనుకుంటే మాత్రం మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంది. మీ ఆబ్జెక్షన్స్ పెడితే మాత్రమే ఏ క్వశ్చన్ మిస్టేక్ ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. దానికి సంబంధించి పర్టికులర్ ప్రూఫ్ ఇస్తే మీకు ఆ షిఫ్ట్లో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి. సో మీకు ఏమైనా మార్క్స్ డౌట్ ఉందా అంటే క్వశ్చన్ మీద ఏమైనా ఆన్సర్ మీద ఏమైనా డౌట్ ఉందా అనేది కూడా కామెంట్ చేయండి. సో మిగతా మీ షిఫ్ట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఎలాంటి కాస్ట్ అయితే ఉండదు. సో మీరు ఎలా అబ్జెక్షన్స్ ఇవ్వాలి, ఐడెంటిఫై ఎలా చేయాలని చెప్తాను. సో మెయిన్గా మనకి ఇక్కడ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి అని ఉంది కదా, సో అది ఒకసారి క్లిక్ చేయండి. అలాగే ఫస్ట్ మీ రెస్పాన్స్ షీట్ అనేది చెక్ చేసుకోండి. మార్క్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా రాంగ్గా అనిపించిందా అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి క్లిక్ చేయాలి. ఇక్కడ ఇందులో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలి, గైడ్ లైన్స్ ఫర్ రేజింగ్ ఆబ్జెక్షన్స్ అని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చదవండి. మెయిన్గా ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ అఫీషియల్ వెబ్సైట్లోనే మాస్టర్ కీ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని ఇక్కడ ఇచ్చారు కదా. సో ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీకు క్వశ్చన్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ మీకు క్వశ్చన్ ఐడి ఇచ్చారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. అంటే ఏ క్వశ్చన్ మీకు డౌట్గా ఉందో, ఏ క్వశ్చన్ ఆప్షన్స్ కరెక్ట్గా లేవో ఆ క్వశ్చన్కి సంబంధించి ఆ క్వశ్చన్ యొక్క ఐడి అనేది నోట్ చేసుకోండి. ఎందుకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో చూసుకోవాలనంటే మనకి ఆ షిఫ్ట్లో మీకు వచ్చింది మిగతా వాళ్ళకి జంబ్లింగ్ కావచ్చు, ఆప్షన్స్ అనేది జంబ్లింగ్ కావచ్చు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మాస్టర్ కీని బేస్ చేసుకొని ఆబ్జెక్షన్స్ అనేది రేజ్ చేస్తారు. మీ రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని కాకుండా మాస్టర్ కీలో ఉన్న క్వశ్చన్ ఐడిని. సో ఇక్కడ మీ రెస్పాన్స్ షీట్లో ఇక్కడ లాస్ట్కి ఇక్కడ వస్తుంది చూడండి, క్వశ్చన్ ఐడి అని ఇక్కడ నెంబర్ అనేది ఉంటుంది. సో అది కూడా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ మనం ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లో ఆబ్జెక్షన్స్ రేజ్ మీద క్లిక్ చేయగానే ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఫస్ట్. సో అందులో మెయిన్గా క్వశ్చన్ మీకు ఆ ప్రాబ్లం అంటే ఏ క్వశ్చన్ మీకు డౌట్గా ఉందనేది ఆ క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి. ఆ క్వశ్చన్కి సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. ఇక్కడ ద ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ అంటే మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ఆబ్జెక్షన్ ఆ క్వశ్చన్కి సంబంధించి ప్రాపర్ ప్రూఫ్ అనేది కావాలి. అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ రాంగ్ అయింది, రాంగ్ ఆప్షన్ ఇచ్చారు, మరి రైట్ ఆప్షన్ ఏంటి, ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచి రైట్ ఆప్షన్ అనేది మీరు గ్యాదర్ చేశారనేది కూడా, సో అది కూడా జేపీజీ ఫార్మాట్ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇఫ్ క్వశ్చన్ ఐడి ఈజ్ 1 2 3 4 5 ఇట్లా నెంబర్ ఇచ్చారు ఇన్ ద క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్, then the option of same question ID of master question paper should be considered for the purpose of raising objection. సో మీ యొక్క రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడి అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ ఐడి సేమ్గా ఉండాలి అని మెన్షన్ చేశారు. సో అది చెక్ చేసుకోండి. ఆ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ అందులో ఉన్నాయా కరెక్ట్గా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత ఒకటేసారి మీరు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఉంటుంది. మీరు ఆబ్జెక్షన్స్ ఒకసారి రేజ్ చేయొచ్చు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ రాంగ్గా ఉన్నాయి, మిస్టేక్గా ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ ఒకేసారి ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు మిస్ అయ్యారు, ఒక క్వశ్చన్ ఆబ్జెక్షన్ రేజ్ చేశారని అంటే సో మీ షిఫ్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకో క్వశ్చన్ ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కామెంట్ చేయండి, ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ రాంగ్ అనిపిస్తూ ఉంది అని. సో మీ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అవ్వచ్చు, ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మీరు జస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని రాంగ్ అని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది, మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరికీ యాడ్ కావడం జరుగుతుంది. సో నాకు ఎందుకులే అనుకుంటే మాత్రం మీ మార్క్సే మీకు లాస్ కావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్ ప్రూఫ్స్ అనేది గ్యాదర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సో ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ క్వశ్చన్ ఐడికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. ఆ తర్వాత ప్రూఫ్ పర్టికులర్గా ఎక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు అని మీరు ప్రూవ్ చేయడానికి ఆ ప్రూఫ్కి సంబంధించి ఇమేజ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది అంతా వెరిఫై చేసిన తర్వాత కరెక్టే ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పు వచ్చిందని వాళ్ళు ఐడెంటిఫై చేసి మీకు ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది.
సో ఇది ప్రాసెస్. ఎంపీసీ బైపీసీ వాళ్ళకి సేమ్ ప్రాసెస్ కాబట్టి, సో రేపు చూస్తున్న వాళ్ళైనా కానీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళైనా కానీ ఫస్ట్ మీరు మీ మార్క్స్ వచ్చినాయి కానీ ఆ మార్క్స్ ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా మీ మార్క్స్లో మీ క్వశ్చన్ పేపర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి.